అందరికీ నమస్కారం. ఈరోజు మనం దండుమైలారం గ్రామ పంచాయతీ ఇబ్రాహీంపట్నం మండలం అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బిట్ల సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. సో మరి అన్నీ అడిగి తెలుసుకుందాం. అసలు ఈ దండుమైలారానికి ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఆయన సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటుండు, మరి ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న సుదర్శన్ అన్న నమస్తే. నమస్తే. బాగురా అన్న? బాగున్నాం. అంటే ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం? మీరు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మనం కూడా, నేను ఇంతకుముందు రాజకీయంగా లేను, అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఎవరైతే నిలబడ్డారో ఆ వ్యక్తి వస్తే ఊరు డెవలప్మెంట్ గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది, ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు, గ్రామ శ్రేయోభిలాషులు, బీజేపీ మన ఏదైతే ఈ పార్టీలు ఉన్నాయో బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మనల్ని మన దగ్గరకు వచ్చి మీరైతేనే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గ్రామానికి న్యాయం చేయగలుగుతారు అని మన మీద చాలా ప్రెజర్ చేయడం జరిగింది. సో మరి గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు అసలు మీరు ప్రధానంగా? ఇప్పుడు ప్రధానంగా మేము డోర్ టు డోరు మేము క్యాన్వసింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే చాలా ఏవైతే ఇప్పుడు మన కొన్ని సమస్యలు మన దృష్టి కూడా వచ్చినాయి. చాలామంది ఆరోగ్యపరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటి గురించి కూడా మెయిన్ కాన్సెప్ట్ తీసుకోవాలనేది నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే ఇప్పుడు ముందైతే గ్రామ పంచాయతీ అంటేనే ఎలక్ట్రిసిటీ, కరెంటుది కానీ కొన్నిటి దగ్గర కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్నిటి దగ్గర డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, కొన్నిటి దగ్గర రోడ్ల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ముందుగా సాల్వ్ చేస్తూ ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని, దాని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే మనిషి ఆరోగ్యం ఏవైతే ఎట్లా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే నేను మన వనస్థలిపురం రాజీవ్ గాంధీ పార్కులో యోగా ట్రైనర్గా ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా చేపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మన అగ్రికల్చర్ ల్యాండ్స్, పొలాలు అవన్నీ కూడా చేపిస్తున్నాను ఈ విలేజ్లోనే. దాని గురించి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనం వీళ్ళంతా కూడా ఈయనైతే బాగుంటుంది, ఇది సర్పంచ్ అభ్యర్థిగా అయితే మన గ్రామం డెవలప్ అవుతుంది, బాగుంటుందని బాగా ప్రెజర్ చేయడం వల్ల డిసిషన్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇట్లాంటి ఏవైతే ముందు నేను చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఫస్ట్ ఈ ప్రైమరీ ఏవైతే ఉన్నాయో రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకి ఏదైతే ఊర్లో కావాల్సిన ముందుగా ఆ బడ్జెట్ని బట్టి పార్కుల్ని, దాని తర్వాత ఓపెన్ జిమ్స్ని, తర్వాత యోగా సెంటర్లని చేయిస్తూ, ఇంకోటి ఏంటంటే బాగా నాకు కనపడింది ఏంటంటే చాలా మద్యానికి బానిస అయిపోయిండ్రు ఇక్కడ. చాలామంది డ్రగ్స్కి బానిస అయిపోయిండ్రు. వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ వాళ్ళలో తీసుకువస్తూ వాటిని దూరంగా కొంచెం జరిపి ఈ ఆరోగ్యపరమైనవి తీసుకొచ్చి ఏమైనా ఈ ఊరికి హెల్తీ గ్రామ పంచాయతీగా, అంటే ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా చేయాలని నా యొక్క ఎయిమ్. అంటే మీరు బలంగా ఏంది ఇక్కడ మద్యాన్ని కానీ డ్రగ్స్ని కానీ లేకుండా చేస్తా అనేది మీ లక్ష్యంగా ఉన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఓకే, నేనే ఒకరిని ముందుకు వస్తే కాకుండా నా సమక్షంలోనే వాళ్ళ సలహాలు తీసుకొని ఎట్లా చేద్దామని వాళ్ళు పోతూ, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇందాక కూడా ఒకటి మాట్లాడినాము, యువకులలో క్రీడలకు కొంచెం సంబంధించినవి కూడా వాళ్ళకు ఏమవుతుంది, వాళ్ళకి ఏం పని లేకపోయేసరికి అటు ఇటు చెడు అలవాట్ల మీద పోతున్నారు. అయితే ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే మన స్టడీ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఒకటి చేసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని. ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడో టౌన్లోకి వెళ్ళి ఈ స్టడీ కోసము ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ లేక ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటున్నారు వాటికి. అట్లాంటి దాన్ని మనం స్టడీ సెంటర్ ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయించిస్తే ఆ దాన్ని బట్టి ఇంకా కూడా ఎంత అవసరం ఉంటుంది, ఏముంటుంది అనే దాని మీదకి వెళ్ళిపోతే బాగుంటుంది. అయితే దాన్ని
బడ్జెట్ను మనం ఆలోచన చేస్తూ దానితో ముందుకు వెళ్తూ, ఇంకొకటి ఏంటంటే యువతకి ఇన్సూరెన్స్ ప్రోగ్రామింగ్ కూడా పెట్టాలి. ఏదైనా కొంచెం చిన్న వాళ్ళది ఏదైనా ప్రాబ్లం అయింది అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. ఆ దానికి యువతకు కూడా ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి వాళ్ళ లోపలికి దాన్ని చేయించాలనేది ఒకటి నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మన ముసలి వాళ్ళకి వీళ్ళు ఉన్నారు కదా, కొన్ని కంటి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఈ మన కంటి సమస్యలు, ఇవి వైద్య చెకప్లు అన్నీ కూడా చేయించుకుంటూ వాళ్ళకి కళ్ళద్దాలకి ఏది మన అవి ఇవ్వడము, అటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ చేస్తూనే మనము మిగతాది ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్కి పార్కుల్ని ముందుగా వాళ్ళు పొద్దున్నే లేచి కొంచెం తిరగడానికి, వాళ్ళు మంచి గాలి తీసుకోవడానికి, మురుగు వాసన రాకుండా మురుగు వ్యవస్థను బాగు చేస్తూ ఆ పార్కుల్ని కొంచెం చేస్తూ ఇవన్నీ చేయాలనేది, గ్రామాన్ని మాత్రం బాగా హెల్తీ గ్రామ పంచాయతీగా చేయాలనేది నా ఎయిమ్. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు ఏంటంటే గెలవడానికి చాలా హామీలు ఇస్తారు, చాలా కూడా చెప్తారు. ఒక్కొక్కరు ఓటుకు 5,000 ఇస్తుంటారు, 10,000 ఊరికి అది చేస్తా అంటారు, గుడి కట్టిస్తా అంటారు, బడి కట్టిస్తా అంటారు, చాలా చాలా హామీలు ఇస్తారు. సో మీరు ఇచ్చిన హామీలు ప్రజలు ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీకు ఎందుకు ఓటేయాలి? నేను ఎందుకు అంటున్నా అంటే, ఇవి అమలు కాని హామీలను ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా, కొండ మీద కోతిని తెస్తా, నీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని దాంట్లోకి వచ్చిన తర్వాత వాటిని మరిచి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ దాని ప్రకారం బిజినెస్ టైప్ చేసుకునే టైపుగా కొంత ఉంటుంది. నేను ఆ విధంగా ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా కాదు. ముందైతే మనం ప్రజలం ఉన్నాము అంటేనే ఆరోగ్యం ఉంటేనే సంతోషం ఉంటేనే ఇప్పుడు ఏమవుతుందంటే హెల్తీ గ్రామ పంచాయతీగా ఉండాలి. హెల్తీగా ఉంటే మనుషులు హెల్తీగా ఉన్నారు అంటేనే గ్రామ పంచాయతీ అంతా కూడా అందరం హెల్తీగా ఉన్నట్టే కదా. అవును. నాది మాత్రం నేను ఆరోగ్యం విషయంలో అవేర్నెస్ తీసుకొస్తానని నేను అంటున్నాను. ఓకే, రైట్ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ దండు మైదానంలో ఉన్న యువతకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా ఏం చెప్పాలనుకుంటారు మీ సందేశం? ఏమీ లేదు, నేను ఒకటి నేను వచ్చింది కూడా ప్రజల బలవంతంగా ఏదైతే నేను ఇప్పటివరకు రాజకీయంలో లేను. రాజకీయంలోకి ఇప్పుడు ఏమవుతుంది అంటే అందరూ అన్ని వర్గాల మనుషులు వచ్చి మనల్ని మీరైతేనే బాగుంటుంది అని నా మీద అంతా భరోసాతోటి నా దగ్గరికి వచ్చిండ్రు, రిక్వెస్ట్ చేసిండ్రు. లాస్ట్ మూమెంట్లో నేను వచ్చి నామినేషన్ వేయడం జరిగింది, బరిలో నిలబడడం జరిగింది. దాన్ని నేను ఒకటే ఏమంటున్నా, అందరు కలిసి మనల్ని, నాకు వచ్చినది ఇప్పుడు దీంట్లో వచ్చిన గుర్తు వచ్చి కత్తెర గుర్తు వచ్చింది. ఈ కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీరు భారీ మెజారిటీతో నన్ను గెలిపించినట్టయితే నాకు ఆ బలంతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తా అనేది నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఓకే అన్న, బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మళ్ళీ అన్న గెలిచిన తర్వాత మళ్ళీ అన్న చెప్పిన హామీలు ఏవైతే అమలు చేస్తారో చేయాలో మళ్ళీ కూడా మనం అన్నతో మరో వీడియో చేద్దాం. సో థ్యాంక్ యూ.